హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను దేహమే దేవాలయము అనే కాన్సెప్ట్లో దేహము మనస్సు అనే దాని గురించి తెలుసుకున్నాను. దేహానికి మనసుకు ఉన్న సంబంధం ఏంటి, దేహానికి మనం ఎంతవరకు హద్దు పెట్టగలము, మనసుకి ఎంతవరకు హద్దు ఉంటుంది అనే దాని గురించి నేను తెలుసుకుంటున్నాను, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను, మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో ఏమైనా అక్షర దోషాలున్నా స్వరదోషాలున్నా మన్నించగలరు. ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. దేహము దేవాలయమని అందు జీవుడే పరమాత్మయని చెప్పబడుచున్నది ఆగమము. మనం 19వ భాగంలో ఉన్నాము. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సదాశివ త్యజేదజ్ఞాన నిర్మల్యం సోహం భావేన పూజయేత్. దేహమే దేవాలయములని, జీవుడే పరమాత్మయని తెలుసుకుందాము. విశ్వతేజసుడు శంకరుడే, దేహి శివుడే ప్రాణం. జీవుడు సదా మంగళ స్వరూపియై దేవుడై ఉన్నాడు. దేహము దేవాలయమని అందు జీవుడే పరమాత్మయని చెప్పబడుచున్నది ఆగమం. ఇప్పుడు మనం దేహానికి హద్దు ఉంటుంది, మనసుకు హద్దు పెట్టలేం. దాని గురించి తెలుసుకుందాము. దేహానికి హద్దు ఉంటుంది, మనసుకు ఆ హద్దు పెట్టలేం. దేహానికి చావు ఉంటుంది, ఆత్మకు కాదు. ఆత్మ పరమాత్మ కాబట్టి దేహం అసత్యం, ఆత్మ సత్యం. ఇప్పుడు నేను శ్లోకాన్ని చదువుతున్నాను. ఇందులో ఏమైనా అక్షరదోషాలున్నా స్వరదోషాలున్నా మన్నించండి. నేను ఎక్కడ అక్షరదోషం చేశానో అది కామెంట్లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ వేయండి. దేహస్థు దేహధర్మేణ జీవన్ముక్తి మతామపి గృహ్యతే తద్గతం తేషాం చేతస్త్యచలమేవ తత్. జీవన్ముక్తులకు కూడా దేహం దేహధర్మాలతోనే కూడి ఉంటుంది, కానీ వారి దేహంలోని చిత్తం మాత్రం సదా నిశ్చలంగా నిర్వికారంగా ఉంటుందని దీని అర్థం. జ్ఞాని రీతి గురించి వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునికి చేసిన ఉపదేశం ఇది. శరీరం జడ పదార్థమే, కానీ దానిలోని జీవశక్తితో అది బతుకుతోంది. ఆ జీవశక్తి వదిలినప్పుడు అది చలనరహితమై శవంగా భావించబడుతుంది. కనుక శరీర పదార్థం జీవశక్తికి ఒక పరికరం మాత్రమే. స్థూల సూక్ష్మ కారణ అని శరీరం 3 రకాలు. విశ్వ తైజస ప్రాజ్ఞ అనే 3 రకాల శక్తులు వాటికి ఉంటాయి. స్థూల శరీరం భౌతిక స్థాయిలోని జాగ్రత్తావస్థలోనిది. సూక్ష్మ శరీరం బుద్ధి అంతఃకరణాలకు సంబంధించిన మానసిక స్థాయిలో స్వప్నావస్థలోనిది. ఇక కారణ శరీరం అంతర్లీనంగా ఉండే ప్రాణశక్తితో కూడిన సుషిప్తి అవస్థలోనిది. ఈ 3 స్థాయిల్లో ఆత్మ సుస్థిరంగా ఉంటూ వాటికి అతీతంగా తురీయావస్థలో ఉంటుంది. సమాధి స్థితిలో ఉన్న జ్ఞాని ఆత్మ బ్రహ్మతత్వాన్ని నిరాటంకంగా అనుభవిస్తుంది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ 3 అవస్థల్లోనూ భగవంతుని దివ్యతత్వాన్ని అనుభవించేది ఆత్మయే. అదే సచ్చిదానంద స్వరూపం, అదే సత్యం, అదే జ్ఞానం, అదే అనంతం, అదే పరబ్రహ్మ. శరీరం సముద్రం లాంటిది. ఇంద్రియాలనే ఉత్తుంగ తరంగాలు ఇందులో పడిలేస్తూ కల్లోలం చేస్తుంటాయి. వాటికి కామ, క్రోధ, లోభాది అరిషడ్వర్గాలు ప్రభువులు. వాటిని జయించినప్పుడే ఈ సముద్రాన్ని దాటి జ్ఞానతత్వం వైపు మళ్ళగలుగుతాం. ఆ దివ్యవధంలోకి పురోగమించటానికి ఆత్మనియతి చాలా అవసరం. ఇప్పుడు ఇంకో శ్లోకం చదువుతున్నాను. ఇందులో ఏమైనా అక్షరదోషాలున్నా స్వరదోషాలున్నా చెప్పగలరు. అలాగే నేను ఎక్కడ స్వరదోషం చేశాను, అక్షరదోషం చేశాను అనేది మీకు తెలిసినా నాకు చెప్పండి, నేను నేర్చుకుంటాను.
కాయసన్నిహితాపాయః సంపదః పరమపదాం సమాగమః సాపగమః సర్వముత్పాతి భంగురం. శరీరానికి అపాయం తప్పదు. సంపదలు తరిగిపోయేవే, సంయోగాలు వియోగంలో నశించేవే. పుట్టుక గిట్టుటకే అని దీని అర్థం. శరీరం రథం వంటిది, ఆత్మ యజమాని, బుద్ధి సారథి, ఇంద్రియాలు గుర్రాలు, మనసు ఆ గుర్రాలను అదుపు చేసే కళ్ళెం. కఠోపనిషత్తులో యముడు నచికేతునికి చేసిన ఉపదేశం ఇది. మనసే అన్నిటికీ మూలం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం శ్రీ శంభురూపాయ నమః శివాయ నమః. ఓం నమః శంకరాయ విశ్వతేజసే నమః. మానవ సేవయే మాధవ సేవ. సర్వేషాం శాంతిర్భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఈరోజుకి స్వస్తి.